యా మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ అంట. 20 నిమిషాల మ్యాచ్. ఆఖరి 5 నిమిషాల్లో బరిలోకి రేవంత్, మెస్సీ అంట. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబర్ 13వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ వస్తున్న మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తలపడుతున్నారు. మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ టూర్ ప్రమోటర్ పార్వతీ రెడ్డి బుధవారం విలేకరులకు వెలువడించారు. మెస్సీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 13వ తేదీన సింగరేణి RR9 అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు. ఇందులో సింగరేణి జట్టు తరపున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరపున మెస్సీ ఆడుతారని వెలువడించారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్ 20 నిమిషాల పాటు జరుగుతుందని, మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ అలాగే సాకర్ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరపున బరిలో దిగుతారని చెప్పారు. మ్యాచ్ అనంతరం ఇరు జట్లకు ది గోట్ కప్ను అందజేస్తామని తెలిపారు. మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డి పాల్ అలాగే ఉరుగ్వేకు చెందిన లులుస్ సువరేజ్ కూడా ది గోట్ కప్ మ్యాచ్కు హాజరవుతారని ఆమె చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఫుట్బాల్ మ్యాచ్ను చూడాలనుకునే వారి కోసం డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతి రెడ్డి తెలిపారు. టికెట్ ప్రారంభ ధర 1300 అని, కార్పొరేట్ బాక్సుల్లోని టికెట్ల ధర 22,000 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆఫ్లైన్ విధానంలో టికెట్లు విక్రయాలు లేదని, ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలని ప్రేక్షకులకు సూచించారు. మ్యాచ్ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు. మ్యాచ్ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక 13వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో స్టేడియంలో సంగీత విభవారి ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్కు ప్రముఖ క్రికెటర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని పార్వతి రెడ్డి చెప్పారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్ను మ్యాచ్కు ఆహ్వానించామని తెలిపారు. కాగా మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలో అనుమతిస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు బుధవారం విలేకరులకు వెల్లడించారు.